श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड बाजू शस्त्र। రిటర్న్ పోతాయి. రిటర్న్ పోతే లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేసిన వారు అవుతామని చెప్పి ఈ కార్యక్రమాన్ని తొందరగా 5 తారీఖు లోపల అన్ని మండలాల ఎంపీలకు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. ఇవి పాత ప్రభుత్వంలో ఉన్న చెక్కులు కాబట్టి ఆ చెక్కులు 1,116 రూపాయలు ఉంటాయి. కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది. ఇప్పుడు వచ్చే చెక్స్ మాత్రం తప్పకుండా మీరు బంగారం అడిగితే బంగారం, లేకపోతే 1,60,000 రూపాయల చెక్కు కొత్త ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అందజేస్తారు. మరి అదేవిధంగా ప్రభుత్వం చాలా కష్టాలలో ఉన్నది మీ అందరికీ తెలుసు. పాత ప్రభుత్వం ఏదైతున్నదో ప్రభుత్వం 10 ఏళ్లలో అభివృద్ధి తక్కువ, అప్పులు ఎక్కువ చేసిపోయింది. ఆ అప్పులు ప్రతి మనిషి మీద 1,25,000 అప్పున్నది కాబట్టి ఆ అప్పులన్నింటినీ మన మీద పడకుండా, ట్యాక్స్ రూపంగా వసూలు చేయకుండా, మీకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారం కాకుండా ఆ విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి రాబోయే రోజులల్లో ఈ 6 గ్యారెంటీల విషయం మీ అందరికీ తెలుసు. ఏ ఊరికి వచ్చినా కూడా భగవంతుడి మీద ఉద్దేశం చెప్పిన తప్పకుండా 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అని చెప్పిన అదే విధంగా ప్రయత్నం చేస్తాం. మీకు మరి 6 గ్యారెంటీలల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇల్లు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేదు, ఇల్లు లేవు. అందుకే రేషన్ కార్డుకు ఈ అప్లికేషన్లో ఎక్కడ కూడా అది లేదు కాబట్టి మీరు సపరేట్గా రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ముందు రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. నిన్న కూడా నేను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ రేషన్ కార్డు ఈ అప్లికేషన్లో లేదు కాబట్టి కానీ ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వాలి. దేనికైనా రేషన్ కార్డే కావాలి, అవసరం పడుతుంది కాబట్టి 10 ఏళ్ల నుంచి పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకు రేషన్ కార్డు ముందు ఇచ్చి తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో వీటిని ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పగానే ఆయన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఈ గ్యారంటీ కార్డులో ఉన్నటువంటి ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా మీ ఇంటికి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రశాంతం ఏ వాటాకి వచ్చినాడో, ఏ ఊళ్ళకి వెళ్ళాడో, ఇల్లు కావాలంటే అక్కడ ఒక బాక్స్ ఉంటే చిన్న బాక్స్ టికెట్ కొట్టుకోవాలి. మీకు చేయక అనే పథకం ద్వారా 4,000 రూపాయలు పెన్షన్ కావాలనుకుంటే దాంట్లో ఆ బాక్స్ లో టికెట్ కొట్టుకోవాలి. ఈ విధంగా సింపుల్ గా తయారు చేసినారు. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరికి ఫామ్ ఇవ్వమని చెప్తా ఉన్నాం, ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురికి ఇవ్వమని చెప్తా ఉన్నాం. తీసుకుని వస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలే కాదు, మన అభివృద్ధిలో కూడా మన వికారం నారాయణపూర్
సుజాత వార్డ్ నంబర్ 1 సుజాత, వార్డ్ నంబర్ 2 దొడ్ల లక్ష్మి, మేకల పార్వతమ్మ, ద్రవణమ్మ.